రాయలసీమలో వార్డు మెంబర్ గా గెలవనటువంటి సీఎం రమేష్ అనకాపల్లి ప్రాంతం అనేది చాలా కామ్ గోయింగ్ ప్లేస్ ని ఇవాళ రాయలసీమ ఫ్యాక్షన్ తీసుకుని వచ్చి మొన్న చోడవరంలో జిఎస్టీ అధికారులపై దాడి చేశాడు. 3 రోజుల క్రితం పోలీసుల్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ సంగతి తెలుస్తుందని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. నిన్న డిప్యూటీ సీఎం గూడు ముత్యాలనాయుడు గారి గ్రామానికే డైరెక్ట్ గా వెళ్ళిపోయి నువ్వు డ్రోన్ కెమెరాస్ పెట్టి అన్యాయంగా అకారణంగా నీ సంగతి తెలుస్తాను నువ్వేం చేసావు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే చెప్తాను సీఎం రమేష్, నీకు అనకాపల్లిలో ఉండేటువంటి మూలాలు ఎక్కడ కూడా తెలియదు. నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఓపెన్ డిబేట్కి రా. 2 సార్లు రాజ్యసభ మెంబర్ గా గెలిచినటువంటి వ్యక్తిగా నువ్వు నేషనల్ లెవెల్ ఇష్యూస్ మీద, స్టేట్ లెవెల్ ఇష్యూస్ మీద, ఇప్పుడు ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నువ్వు నేను చర్చించుకుందాం రా. నువ్వు ఇక్కడ భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నావు. మీడియా సోదరులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, సుమారు 500 వెహికల్స్ ఇక్కడ ప్రాంతానికి నువ్వు నేను అది చేస్తాను అన్నటువంటి వ్యక్తిగా హైదరాబాద్ కడప ప్రాంతం నుంచి 500 వెహికల్స్ ఇక్కడికి వచ్చి ఆఖరికి క్యాంపైన్ చేస్తున్నటువంటి ఆటోలు కూడా వాళ్ళవే, డ్రైవర్లు కూడా వాళ్ళవే. మీరు ఈ ప్రాంతానికి ఏ విధమైనటువంటి న్యాయం చేయగలుగుతారు? రెండోది, ఇక్కడ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి 3 మినిస్ట్రీలు చేసినటువంటి వ్యక్తిగా నువ్వు ఈ ప్రాంతానికి ఏం చేసావు? ఏదైనా ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉద్యోగం వేయించారా మీరు మంత్రులుగా చేసినప్పుడు? ఏదైనా ఒక మండలంలో ఉన్నటువంటి వ్యక్తులకి, మీ వెనక తిరిగినటువంటి వ్యక్తులకి ఎవరికైనా ఉద్యోగాలు వేయించగలిగారా? అనకాపల్లి ప్రాంతానికి ఇప్పటివరకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని తీసుకుని రాగలిగారా? 15 సంవత్సరాల నుంచి ఆబ్సెంట్ గా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఇవాళ అనకాపల్లి ప్రాంతానికి వచ్చేసి నేను గెలిపించేస్తానని చెప్తే ఇక్కడ ప్రజలెవరు కూడా తద్దమలు కాదు. రాజరిక వ్యవస్థలో ఈ యొక్క ప్రాంతం లేదు అనేటువంటి వాస్తవ విషయాలు మీరు తెలుసుకోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి తీసుకొచ్చినటువంటి అల్లుళ్ళు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రాంత కార్యకర్తలకి, నాయకులకి ఫోన్ చేసి బెదిరింపులు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంత ప్రజలకు భరోసా ఇస్తున్నాను. నా ఫోన్ నెంబర్ ఆడార్ కిషోర్ కుమార్ 9855768523. మీరు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేరుగా నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడితే ప్రజాస్వామ్య బద్ధంగా ఏ విధమైనటువంటి చర్యలు వాళ్ళపై తీసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇవాళ గోబెల్స్ ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థులు చేస్తా ఉన్నారు. మీరు రెండయ్య బాబు కూర్చున్నాం చర్చకి. భారతీయ జనతా పార్టీతో మీరు జత కట్టారు కదా. నరేంద్ర మోదీ గారు ఇవాళ తాళ్ళపాలెం సభకు అడ్రస్ చేస్తున్నారు కదా. అయ్యా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి విషయమే అనేటువంటి విషయం మోడీ గారు కాదు అని చెప్పినవ్వండి, అప్పుడు మేము అందరం కూడా రాజీనామాలు చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ రాష్ట్రపతి గజెట్ ద్వారా నీతి ఆయోగ్ రావడం జరిగింది. నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు దగ్గర కూర్చొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరిదండి అని చెప్పి మీరు అడిగితే సరైనటువంటి సమాధానం వస్తుంది. అందువల్ల ఇవాళ గుడ్డుకోలేదు. ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ, హైయెస్ట్ జ్యుడిషియరీలో ఉన్నటువంటి జడ్జెస్ కానివ్వండి, మెజిస్ట్రేట్స్ కానివ్వండి, వాళ్ళందరికీ తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు సొత్తు కాదు. అందుకని ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్ట్ చేయలేదు. కానీ ఇంకా గ్రామాల్లో సర్వేలు జరుగుతూ ఉన్నాయి. సర్వేలు అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఇప్పుడే మిత్రులు చెప్పారు 512 జీవో ఇచ్చిందని చెప్పని, ఇంకా దానికి సంబంధించి పురోగతి కూడా ఎక్కడ స్టార్ట్ కాలేదు. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నారు? సూపర్ 6 100% ఫెయిల్యూర్ అనే విషయం పూర్తిగా అర్థమైంది. 4,50,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ కి రేపు ఒకవేళ నిజంగా ఎన్నికల్లో గెలవబోతే 4,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వబోతా ఉంది. ఆ ఖర్చును మీరు ఎక్కడి నుంచి తెస్తారు? గతంలో ఈ రాష్ట్రం స్కీములు కనుక ఇస్తే శ్రీలంక అయిపోతుందని చెప్పినటువంటి వ్యక్తిగా మీరు ఇవాళ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా మోడీ గారు ఒక విషయం చెప్పాలి. స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటైజేషన్ చేస్తారా చేయరా అనేటువంటి విషయాన్ని కూడా దయచేసి మీరు ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.